యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా మాస్ హీరోగా మార్కెట్ సొంతం చేసుకున్నాడు. కొమరం భీముడుగా సౌత్ నుంచి నార్త్ వరకు చెర్రీతో కలిసి బాక్స్ ఆఫీస్ ని కుదిపేశాడు. ఇప్పుడు దేవరాగా మైండ్ బ్లాక్ చేయబోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చిందేసే స్టార్ గా మారే వరకు తన జర్నీలో ఇక మీదట అన్ని లార్జర్ దెన్ లైఫ్ ప్రయోగాలే ఉండబోతున్నాయట. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు కంటే ముందే దేవర పాటను తూటాలా పేల్చాడు కొరిటాల శివ. ట్రిపుల్ తో గ్లోబల్ స్టార్స్ గా చరణ్, ఎన్టీఆర్ మారిపోయారు. అయితే ఆచార్య పంచ్ తర్వాత చరణ్ గేమ్ చేంజర్తో దాడికి రెడీ అవుతోంటే రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసే పనిలో ఉన్నాడు తారక్. ప్రెజెంట్ తారక్ పాన్ ఇండియా స్టార్. ట్రిపుల్ తర్వాత దేవరగా అక్టోబర్ 10th కి దండెత్తబోతున్నాడు. ఎట్ ది సేమ్ టైం వార్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అలానే ఈ ఇయర్ ఎండ్లోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ గా మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఆచార్య రిజల్ట్ ఎలా ఉన్నా కానీ కొరిటాల నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో ఎలా ఉండబోతోందో గ్లిమ్స్ తో పాటు పాటతోనే తేల్చేశాడు. తారక్ ఈసారి మాస్ మత్తి పోగొట్టేందుకు మరింత స్టామినాతో మన ముందుకు రాబోతున్నాడు.